అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మంగాదేవి గారు. తాను హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో నిష్ట కలిగిన హిందువుగా తన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ భగవద్గీతని చదువుతూ అలాగే సహస్రనామాలు చదువుతూ అష్టోత్తరాలు చేస్తూ అలాగే ప్రతి మంగళవారము, సోమవారము, లక్షవారము, శనివారము ఉపవాసాలుంటూ ప్రతి కార్తీక మాసంలో ఉపవాసం కట్టిక చుక్క నీరు కూడా తాగకుండా కట్టిక ఉపవాసం ఉంటూ పూజలు పునస్కారాలు చేస్తూ అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుపతి, అన్నవరం, షిరిడి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ తమ భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ ఎంతో నిష్టగా మడిలో పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే తన భర్త గారైన మూర్తి గారు కూడా ఎంతో నిష్ట కలిగిన హిందువుగా అయ్యప్ప మాల వేసుకుంటూ శబరిమల వెళ్తూ అలాగే అయ్యప్ప స్వాములను అందరినీ పెద్ద స్వాములను పిలిచి 101 మందికి భోజనాలు పెడుతూ అలాగే 101 దీపాలు వెలిగించి దీపారాధన చేసి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తిరుపతి, అన్నవరం ఆయన కూడా సాయిబాబా భక్తుడిగా ఉంటూ సాయిబాబా తనకి ప్రత్యక్షం అవ్వాలా, సాయిబాబా తనని దర్శించాలా అని ఎంతో ఆశపడి మూర్తి గారి పుట్టినరోజు మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి పెద్ద కళ్యాణం చేస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా పెద్ద కళ్యాణం చేస్తూ ఆయన పుట్టినరోజు తన భక్తిని తన యొక్క విగ్రహాలని ఎంతో నిష్టగా శ్రద్ధగా చేస్తున్న మూర్తి గారు అలాగే మంగాదేవి గారు వీరిరువురు మరి భార్యాభర్తలుగా అలాగే మంగాదేవి గారి తల్లి కుటుంబం కానీ అత్తగారి కుటుంబం కానీ అందరు హిందువులే. సో అంత హిందువుల మధ్యలో నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తూ మంత్రాలని చదువుతూ ఎంతో భక్తితో పూజ చేస్తున్న మంగాదేవి గారి జీవితంలోకి అలాగే మూర్తి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా వీరిరువురు విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నారు, ఎలా వారు మరి ఇంతవరకు యేసుక్రీస్తులో కొనసాగారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే మనం స్వయంగా విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం చెప్పాలనే దేవుని కృపను బట్టి నన్ను అలాగా ఈ బిడ్డలు నా దగ్గరికి వచ్చి సాక్ష్యానికి నన్ను సిద్ధపరిచారు. నా సాక్ష్యం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టిన దాన్ని. మా గ్రామం గొల్లపాలెం గ్రామం. మా నాన్నగారు గొల్లపాలెం మున్సిపు గారు అమ్మాయిని నేను. మా నాన్నగారికి 10 మంది సంతానం, 5 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. నేను మూడో అమ్మాయిని. నేను పెద్ద కూతుర్ని. మా నాన్నగారింట్లో చాలా భయభక్తులతో మేము మాట్లాడితే చాలు ఎవరికి వినపడకూడదు అనేటటువంటి ఆ కుటుంబం మా నాన్నగారిది. మేము గట్టిగా మాట్లాడకూడదు కూడా అని అటువంటి కుటుంబంలో ఉన్న నాకు వివాహం జరిగింది. మా వారు మూర్తి గారు రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. మా వారు రైల్వేలో జాబ్ చేసేవారు. మేమైతే చాలా భయంకరమైన విగ్రహారాధికులం. మేము చేసే పూజలు మాకే అంత మాలో నిజంగా మేము చేసాము ఇటువంటి పూజలు అన్నట్టుగా చేసేవాళ్ళం. మాకు ప్రతాప్ నగర్లో పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో మేము ఒక పూజ గది, ఒక గది అంత గది కట్టుకున్నాం. అందులో ఒక మందిరం కూడా పెట్టుకున్నాం. నేను చాలా నిష్ఠగా చేసేదాన్ని. పూజలు అంటే నాకు చాలా భయభక్తులతో చేసేదాన్ని. స్నానం పిల్లలు లేచిపోయి వాళ్ళకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి నేను అన్నీ చేసి ఇవ్వాలి అని నేను తెల్లవారుజామున లేచిపోయి స్నానం చేసేసి నేను 1-2 గంటలు అలాగా ఆ పూజ గదిలో ఉండి భగవద్గీత, సహస్రనామాలు, అష్టోత్తరాలు చేస్తూ ఆ పూజల్లో ఏ వారం పూజకి ఆ వారం తగినట్టుగా నేను అక్కడ చేయాల్సినవన్నీ పూజలు పుష్పాలు అన్నీ పెట్టుకుని నేను చేసేదాన్ని. నాకు అంత నిష్ట. నాకు అసలు నిజంగా నేను ఆ భక్తి అలాగంత లీనమైపోయినట్టు చేసేదాన్ని. కార్తీక మాసాలు వచ్చినాయి అంటే చాలా ఉపవాసాలతోటి, కార్తీక పౌర్ణమి వచ్చిందంటే నోములకి కావాల్సిన పిండి వంటలు అన్నీ కూడా మడి బట్టలు తడిపి ఆరేసుకుని కర్ర ముక్కతో తీసుకుని అవి తీసుకుని ఎవ్వరు ముట్టుకోకూడదు
అన్నట్టుగా నేను ఆ బట్టలు కట్టుకుని నేను అలాగా పిండి వంటలు తయారు చేసేదాన్ని. అంత నిష్టగా చేసేదాన్ని. తులసి కోట పెట్టుకొని తులసి కోట దగ్గర తెల్లవారుజామున నక్షత్రాలు వెళ్ళిపోకుండా పూజ చేయాలని చెప్పేసి దీపాలు పెట్టేదాన్ని. అంత నిష్టగా చేసేదాన్ని. ఆ పూజలంటే నాకంత పిచ్చనమాట. ఆ మంగళవారం అంటే ఆంజనేయ స్వామి భక్తురాలిని. ఆ మంగళవారం చేసేదాన్ని. బుధవారం ఈయన అయ్యప్పల గుళ్ళకెళ్ళారని ఆ బుధవారం చేసేవాళ్ళం. లక్షవారం సాయిబాబా భక్తి అంటే ఇంకమ్మ సాయిబాబా విషయంలో కూడా అంత నిష్టగానే ఉండి పూజ చేసేదాన్ని. శుక్రవారం అంటే లక్ష్మీదేవని శుక్రవారాలు చేసేదాన్ని. శనివారం వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఒక కుల దైవము అన్నట్టుగా ఉండేవారం. అలాగ మా తిరుపతి వెళ్ళడం, మా వారి పుట్టినరోజు వచ్చిందంటే తిరుపతి ప్రతి సంవత్సరం మా బంధు జనాంగాన్ని అందరినీ కూడా మా బంధువులు ఉన్నారు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అందరం కలిసి ఒక సరదాగా అలా వెళ్ళిపోయేవాళ్ళం. కళ్యాణం చేయించేవాళ్ళం. ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అందరికీ ఒక సంతోషం. ఎందుకంటే అందరినీ ఈయనే తీసుకెళ్ళేవారు. ఈయన డబ్బు ఖర్చు పెట్టుకుని. అలాగ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికెళ్ళి అక్కడ కూడా కళ్యాణం చేయించేవారు. ఆయన పూజలంటే ఆయనకి ఎంత నిష్టో చెప్పలేను. ఆయన కూడా అలాగే నాకులాగే ఆ పూజ గదిలో కూర్చోవడం, పూజలు చేయడం చేసేవారు. మా అమ్మాయి కూడా చేసేది కార్తీక మాసాలు. తను కూడా ఉపవాసాలు ఉండేది. మాకంతా ఇంకేంటంటే విగ్రహారాధ భక్తులు. ఒక మాటగా చెప్పాలంటే మాకు యేసుప్రభు అంటేనే తెలీదు. మేము అంతసేపు విగ్రహారాధనలోనే ఉండేవాళ్ళం. మా వారు అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళేవారు. అది ఆయన పడి పూజలు చేసేవారు. ఎంత ఈదిలో లైటింగులతోటి 101 మంది స్వాములని అలాగ దీపాలు పెట్టించి వాళ్ళకి రకరకాల టిఫిన్లు సాయంకాలం రకరకాల టిఫిన్లు, స్వీట్లు అన్నీ తయారు చేయించి వాళ్ళకి పెట్టి అలా చేయించేవారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన శబరిమల వెళ్ళేవారు. అలాంటి భక్తి, ఆ భక్తి చెప్పడంలో ఇంకా అలాగ ఉండేవాళ్ళం మేము. మాకు ఇంకా ప్రతిదీ కూడా మాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే పూజ గదిలోకి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి. అలాగ మాకు అంత ఇదిగా ఉండేవాళ్ళం అనమాట. ఆ టైంలో మాకు మా వారు రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా చేసేవారు. ఆ టైంలో మాకు ఈయన ఒక 40 ఎకరాల చెరువులు చేసేవారు. 40 ఎకరాల చెరువులు కూడా ఫస్ట్ 5 ఎకరాలే చేశారు. మంచి పంట తీసుకున్నారు. తర్వాత మళ్ళా 40 ఎకరాలు చేశారు. 40 ఎకరాలు కూడా ఆ సంవత్సరంలో పంట రాలేదు. భయంకరమైన అక్కడ పల్లె వాళ్ళందరూ వచ్చి ఆ చెరువుల దగ్గరికి వచ్చి ఆ చెరువు గట్లన్నీ కొట్టేసి దాంట్లో కొన్ని లక్షలతో చెరువులంతా సీడ్ వేశారు. అదంతా కొట్టేశారు. ఎంతమందో జీతాలే నెలకి ఎన్నో వేలు ఇచ్చేవారు. ఆ టైంలో 25 సంవత్సరాల క్రితం మా అమ్మాయి పెళ్ళి టైంలో అప్పుడు చాలా చాలా అంటే టెన్షన్ పడిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగ మొక్కుకునేదాన్ని. ఎన్నో మొక్కులు అనమాట. ఇలా చేస్తాను, అలా చేస్తాను, మా పంటలు బాగా రావాలి అని ఇంకా మొక్కుబళ్ళు చేసేసుకునేవాళ్ళం. వెంకటేశ్వర స్వామికి మొక్కుకునేవాళ్ళం. ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామికి ఇలాగ మొక్కుకునేవాళ్ళం. ఏ దేవుడు మా ప్రార్థన వినలేదు, ఆలకించలేదు. చెరువులన్నీ నష్టమే, చెరువులంతా నష్టమే. మాకు ఇల్లు పెద్ద మేడ, 2 కార్లు. మా బాబు ఉన్నాడు, నాకు ఒక కొడుకు కూతురు. నా కొడుకు చదువుకుంటున్నాడు ఇంకా. ఆ టైంలో ఇలా జరిగింది. మా అమ్మాయి పెళ్లి కుదిరింది అప్పుడే రాజమండ్రి, మా అమ్మాయి అత్తవారిది. ఆ టైంలో ఏమి చేయలేకపోయాం. మళ్ళా ఇంకో చెరువుల పంట మళ్ళా వేయాలనుకున్నాం. వీళ్ళు పెళ్లి కుదరడం, మా అమ్మాయి అల్లుడు యేసుప్రభుని నమ్ముకున్నారు అని పెళ్లి ముందు తెలియదు. పెళ్ళి అయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నారని తెలిసింది. ఆ తర్వాత మా అమ్మాయిని యేసుప్రభుని తెలుసుకొని ఆయన యేసుప్రభు నాకు తెలియదు. పెళ్ళి అయిపోయిన తర్వాత తద్దులు అలాంటివన్నీ వాయినాలు తీర్చడం ఇటువంటివే ఉండేవి. అది పూజలు చేయంటే అది చేసేదిగా మాకు తెలియకుండా మేము ఉపవాసం పెట్టేవాళ్ళం.
ఉపవాసం పెడితే ఆయన ఎప్పుడైతే అది ఎప్పుడైతే యేసుప్రభుని అది కూడా ముందు తెలుసుకోలేదు. కార్తీక సోమవారాలు చేయటం, ఉపవాసాలు ఉండడం. ఆయనేమో "నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నాకు తెలీదు అసలు యేసుప్రభుని నేను నమ్ముకోను" అనేసేసి ఆయన అనడం. ఆఖరికి తనే అనుకుని నాకు నీ దర్శనం కావాలి. నాకెవ్వరో తెలీదు. యేసుప్రభు దేవుడని చెప్తున్నారు. ఆయన చెప్పేసి అనుకుందట. అనుకుంటే తనకి యేసుప్రభు దర్శనం కనిపించింది. అప్పుడే నిజమైన దేవుడు అనుకుందట. కానీ మాకు చెప్తే మేము వినేవాళ్ళం కాం. అస్సలు వినేవాళ్ళం కాం. కానీ మా పరిస్థితులు చూస్తే మేమెంత ఐశ్వర్యంతో ఉన్నామో ఈ చెరువుల నష్టంతోటి మా మా పరిస్థితి దిగజారిపోతుంది. అప్పుడు మా అమ్మాయి చెప్పేది, పెళ్ళయిపోయింది. పెళ్ళి ఎలాగ అప్పు చేసి కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి మేము మొత్తానికి మా పెళ్లి చేసేటప్పటికి ఏమీ లేదు మాకు. కానీ కొన్ని లక్షలు అప్పు చేసి అమ్మాయి పెళ్లి ఘనంగా చేసాం. ఎందుకంటే ఒక్కతే కూతురు. వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టంగా కొడుకు కూతురు అంటే పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుంది కాదన్నాం. కానీ ఆయన ప్రేమ చెప్పలేనిది పిల్లల మీద. ఆ కూతురు పెళ్ళి అలా చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఇలా ఉండడం, అయినా నా పూజలు నేను మానేదాన్ని కాదు. నాకు ఎందుకంటే నాకు అందులోనే నేను పెరిగాను. ఆ భక్తిలోనే, ఆ పూజల్లోనే నేను పెరిగాను. అప్పుడు మా అమ్మాయి అనేది, "నువ్వు యేసుప్రభుని నమ్ముకో" అని ఒకసారి మా సప్రేయర్ పాస్టమ్మ గారిని తీసుకొచ్చింది. ఎవరో ఒకరితో చెప్పించాలి, మమ్మల్ని మార్చాలని ప్రయత్నం చేసేది. విజయమ్మ గారు, అన్న గారు తీసుకొచ్చింది. చెప్తే వచ్చారనమాట. వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ సాక్ష్యాలు చెప్తుంటే వినేదాన్ని కానీ పట్టించుకునేదాన్ని కాదు. నాకు బంధువులు ఎక్కువ. మా ఇంట్లో బంధువులు ఎంతమంది అంటే ప్రతిరోజు నాకు వంటలతోనే సరిపోయేది. అంతమందికి భోజనాలు పెట్టేదాన్ని. మా బంధువులందరూ నా ఇంటికే వచ్చేవారు. నేను ఎంతగానో ప్రేమించి చూసేదాన్ని. అన్నదమ్ములేటి అందరిని చూశాను. అయితే ఆ టైంలో నేను పాస్టర్ గారు అందరూ వచ్చారు. వారికి మర్యాద చేయాలి. నాకైతే ఎప్పుడు మర్యాద చేయటమే అలవాటు. ప్రేమగా చూడటమే నాకు తెలుసు. అలాగే వాళ్ళకి ఏదో టీలు ఏవో పెట్టాలని నేను లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నగారు సాక్ష్యం చెప్తుండేవారు. ఏది వినేదాన్ని కాదు. నేను అసలు నాకు యేసుప్రభు అంటే తెలియదు కనుక నేను వినేదాన్ని కాదు. వాళ్ళు చెప్తా పాపం ప్రార్థన చేసి వెళ్ళారు. చాలా ఏదో చెప్పాలని శాయశక్తుల, ఎందుకంటే మా అమ్మాయి తీసుకొచ్చింది. ఎలాగన్నా తను చెప్పేది నేను వినేదాన్ని కాదు. అయితే ఇతరులతో కూడా చెప్పించాలని ప్రయత్నం చేసేది. అయితే నాకు వినేదాన్ని అంటే వాళ్ళ సాక్ష్యం నా చెవిలో పడేది. కానీ అటు నేను ఆ మనసు తిప్పేదాన్ని కాదు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇలా మా చెరువులన్నీ నష్టం రావడంతో అప్పుడు చాలా ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాకు ఈయన జాబ్ చేసేవారు. ఆ జాబ్‌లో విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తున్నామని. వస్తుంటే మాకు భయమేసింది. విజిలెన్స్ వాళ్ళంటే భయమే కదా మరి. అలా భయమేసింది. భయమేస్తే అప్పుడు అందరూ ప్రార్థన చేసుకుందాంరా యేసుప్రభుకి మనం ఎప్పటికైనా అని చెప్పేసి అంది మా అమ్మాయి. అప్పుడు ఇద్దరం గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేసాం. ప్రభువా ఎటువంటి నాకు ఆ ప్రభువా అనడం కూడా తెలీదు అప్పటికి. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఈ సమస్య నుంచి మాకు ఎటువంటి ఇంతవరకు మేము ఎన్నో శోధనలతో ఉన్నాం. ఎన్నో సమస్యలతో ఉన్నాం. ఈ సమస్య రాకూడదు. విడుదలిచ్చి మమ్మల్ని కాపాడు తండ్రి. నేను నిన్నే నమ్ముకుంటాను అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. మా అమ్మాయి చేసింది నా పక్కన ఉండేదిని. తర్వాత వాళ్ళు వచ్చారు, చూశారు. ఏమీ లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది నిజంగానే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అది ఈ విగ్రహాలకు పూజ చేశాను. మొదట ముందు ఆ దేవుళ్ళకే నేను అంత మోకాళ్ళేసిన ఆ పూజలు అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. పూజలు చేసేదాన్ని. పూజల్లో పిలిచేదాన్ని. కానీ ఈ దేవుని పిలవగానే నాకు మనశ్శాంతి ఒకలాంటి నాకు ఆ విశ్వాసం కలిగింది. నాలో భక్తి కలిగింది. నమ్మకం కలిగి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా మా పరిస్థితి, ఎందుకంటే ఎప్పుడైతే అన్నీ పోయాయో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది అంతా పోయిందనమాట. అప్పుడు నేను ఆయనతో పూజ గదిలోకి వెళ్ళి పూజలో అడిగేదాన్ని, ఏంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాం, మమ్మల్ని కాపాడి మాకు సహాయం చేయవా అని అడిగితే ఏ దేవుళ్ళు
మాట్లాడే దేవుడైతే మాట్లాడను, వినే దేవుడైతే విన్ను అని నాకు యేసు ప్రభుని అప్పుడు నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో, అప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాక నేను అనుకున్నాను, ఓహ్! నిజమైన దేవుడు ఈయన. ఈయనైతే మన మాట వింటారు, మన ప్రార్థన వింటారు, మనకు సహాయం చేస్తారు అని ఒక నా మనసుకు అనిపించింది. నా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి నేను నా పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే, మా అంత పెద్ద ఇల్లు, మేము చాలా పరిస్థితి పెళ్ళైపోయింది. ఆహ్, త మా అమ్మాయి వాళ్ళు అత్తవారింటికి వెళ్ళిపోయారు. కానీ మా పరిస్థితులు బాలేదు. చాలా అప్పయిపోయాం. అప్పయిపోతే ఇంకా ఇన్ని పూజలు చేశాను నేను. మరి ఏ ఒక్క దేవుడన్నా ఉంటే నాకు సహాయం చేయాలి కదా! నాకు చేయలేదు. ఏ బ ఏ దేవుడు నాకు వారంలో 5 వారాల్లో ఒక్క దేవుడు నా ప్రార్థన వినలేదు. నాకు సహాయం చేయలేదు. నా యేసుప్రభు. అప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాను. నేను అనుకుంటాను, యేసుప్రభుని తెలుసుకోవడం అంటే ఇయన్నీ పోయినాయి కనుకే కదా నేను యేసుప్రభుని తెలుసుకున్నాను. ఇవన్నీ ఉంటే నేను తెలుసుకుందునా? నేను వినకపోదునేమో. అవన్నీ పోయినా నాకు దేవుడు, గొప్ప దేవుడు నాకు దొరికాడు అని చాలా హ్యాపీ అయ్యేదాన్ని. చాలా సంతోషంగా కూడా ఉండేది. పరిస్థితులు భయంకరమైన పరిస్థితులైనా యేసుప్రభు ధైర్యం ఇచ్చి, ఆదరణ ఇచ్చారు. ఇలా ఉండగా కొద్ది రోజులకి మేము ఇల్లు అమ్మేసుకున్నాం. కార్లు అమ్మేసుకున్నాం. నా ఒంటి నిండా బంగారం ఉండేది. నా బంగారం అంతా అమ్మేసాం. మంగళసూత్రాలు కూడా అమ్మేశాను. ఏమీ లేవు. అప్పుడు శుక్రవారాలు సపరేట్ చర్చికి తీసుకెళ్ళేది. వెళ్ళేదాన్ని. అప్పుడు విజయమ్మ గారు, అన్నగారు ఉండేవారు. మణి గారని ఆ సిస్టర్ గారులందరూ ఉండేవారు. అప్పుడు ఆ మందిరంలో ఎంతోమంది ఉండేవారు కాదు. 10 మందో, 15 మందో ఉండేవారు. అలాగా చర్చికి వెళ్ళడం, విజయమ్మ గారు కూడా నాకు ఎంతో మంచి మాటలు, ఆదరణ కలిగి ధైర్యం చెప్పేవారు. నేను చాలా ధైర్యంగా ఉండాలి అంటే, నేను ఏదన్నా సమస్య అనిపిస్తే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. ఇలాగ మా ఇల్లు అమ్మేసుకుని మేము కొన్నాళ్ళు విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మరలా మేము కాకినాడ వచ్చేసాం కొద్ది సంవత్సరాలకి. వచ్చేసి నేను అప్పుడు కొవ్వాడ చర్చి ఉండేది. యేసురత్నం గారి చర్చి. అప్పటికి ఇంకా నాకు హౌస్ ఆఫ్ ప్రేయర్‌కి నేను వెళ్ళేదాన్ని కాదు. కొవ్వాడ చర్చికి వెళ్ళేదాన్ని. 7 వారాలు వెళ్ళాలి. అక్కడ ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ అంటే ఇంకా నా భక్తి ఇంక యేసుప్రభుని తెలుసుకున్నాక విగ్రహాలు వదిలేసిన తర్వాత నేను పూజలు చేసి నేను వదిలేసిన తర్వాత నేను చర్చికి వెళ్తే మా వారు ఏమనేవారు కాదు. నన్ను కూడా చర్చికి తీసుకొచ్చేవారు. ఎప్పుడు కూడా కోప్పడేవారు కాదు. ఎందుకంటే నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆయన ప్రేమ చాలా నాకు విలువైన ప్రేమ. ఆయన అంతలా ఉండేవారు. నన్ను తీసుకెళ్ళి చర్చికి తీసుకెళ్ళేవారు. కొవ్వాడ తీసుకెళ్తే నేను అప్పటికి చర్చిలు గచ్చులు ఉండేవి కావు. రాళ్ళలాగా ఉండేవి. మోకాళ్ళేసి ప్రార్థన చేసుకునేదాన్ని. గొప్ప విశ్వాసంతో పచ్చి మంచినీళ్ళు ముట్టుకునేదాన్ని కాదు. 4 గంటల వరకు ఉండేదాన్ని. ఇందుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది తండ్రి అని. మా పరిస్థితులకు మార్గం చూపించు. నువ్వు నిజమైన దేవుడు కనుక. నేను నాడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని తెలుసుకున్నాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు మోకాళ్ళు ఇవన్నీ 2 మోకాళ్ళు చాలా పుండి పడిపోయేవి. అంతలా చేసుకునేదాన్ని. అలా కొద్ది రోజులకి మా పరిస్థితులకి దేవుడు ఒక వెలుగులాగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదరించి, చెప్పాలంటే ఇంకా ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో, ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టుకుని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు అస్సలు ప్రార్థన అంటే తెలిసేది కాదు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నానో, ప్రార్థన అంటే అర్ధరాత్రి 1 గంటకైనా లేచిపోయి మోకాళ్ళు వేసేసేదాన్ని. భయంకరమైన పరిస్థితి. అమ్మాయి పెళ్ళయింది. ఆ అమ్మాయి వచ్చింది నాతో పాటు ప్రార్థన చేసుకునేది. అలాగా ఆయనకి ఈ జాబ్‌లోనే కొంచెం కోర్ట్‌లో కేసు రావడం, జాబ్ విషయంలో మేము ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక గొప్ప విడుదలిచ్చి, ఆయన కూడా ఏమీ లేకుండా ఆ కేసు కొట్టేసి తనని విడుదల చేశారు. ఇదంతా దేవుడు చేసిందే. దేవునికి ఏదైనా అసాధ్యమైంది, దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా అని
మన బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అలాగా ఆయనకి ఏది అసాధ్యం కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడతారు. అలా సమస్తం సాధ్యమే అని చెప్పి మాట్లాడిన దేవుడు, ఎందుకు భయపడతావు, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి తండ్రి నన్ను ధైర్యపరిచేవారు. ఇదిగో నా హస్తం నీ చేతితో పట్టుకుంటా, నా కుడి హస్తంతో, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని మాట్లాడేవారు. ఎన్నో బైబిల్లో వాగ్దానాలతో నన్ను దేవుడు ఎంతగానో ఆదరించేవారు. అటువంటి పరిస్థితుల్లో మరలా ఆయన జాబ్ ఆయనకి రావడం దేవుడు ఎంతో అద్భుతకరంగానే మరలా మేము కాకినాడ వచ్చేసిన తర్వాత మాకు ఇల్లు లేదు. మా అబ్బాయి బాధపడేవాడు. జాబ్ కార్లు ఉండి, బళ్ళు, స్కూటర్లు ఉండి అన్నీ ఉండి అవన్నీ పోయినాయి. చదువుకోలే. ఎంసీఏలోకి వచ్చాడు పీజీ చేయడానికి. కానీ డబ్బు లేదు, ఫీజులు కట్టాలన్నా డబ్బు లేదు. నేను అందరికీ చేశాను కానీ నాకు ఎవ్వరు సహాయం చేయలేదు. నా వాళ్ళే నాకు సాయం చేయలేదు. నేను చేశాను కానీ నన్ను చూడలేదు ఎవరును. చూడకపోయినా నేను ఒక్క దేవుడి వైపే చూసుకున్నాను. ఆయన చాలు నాకు, నన్ను వదిలేయరు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేను నా దేవుడు నాకు సహాయం చేయకపోతాడా అనుకున్నాను. అలాగ తండ్రి నాకు ఆయన ఉద్యోగం రావడం, బాబు ఎంసీఏ చేయడం. ఎంసీఏలో బాబుకి అప్పుడు పిల్లన్నీ పోయి అద్దెంట్లో ఉంటున్నాం. ఎంతో ఫర్నిచర్ వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చేసి చిన్న ఇల్లు తీసుకున్నాం. అప్పుడు మా బాబు ఎంసీఏ పూర్తి చేయాలి. ఎలా చేయాలో తెలియదు. నా మెడలో మంగళసూత్రాలతో అది ఉంటే అమ్మేసి మా బ్రదర్ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నా దగ్గరే పెరిగాడు. పెళ్లి చేశాను, ఆస్తి ఇచ్చాను, అన్నీ చేశాను. వాడికి ఇచ్చా డబ్బు, నువ్వు ఫైనాన్స్ అన్నా చెయ్యి, చేస్తే ఆ డబ్బుతో అన్న ఈ పిల్లాడి ఫీజు కట్టచ్చు నేను అనుకుని మా బాబుకి దీంతో ఒక నెలకి ఫీజు అతి కష్టం మీద కట్టాను. తర్వాత ఆడ 3 సంవత్సరాలది ఆ ఎంసీఏలోని మా అబ్బాయి వెళ్ళి లెక్చరర్ గారు ఎక్కడే అంటే ఐడియల్ కాలేజీ కాదండి, గుర్తు రావట్లేదు. ఆయన ప్రిన్సిపాల్ గారు చక్రవర్తి అండి అబ్బాయి పేరు. చక్రి, నువ్వు 2 సంవత్సరాలు 1 సంవత్సరంలో ఎగ్జామ్ రాయగలుగుతావా అని అడిగాడట. అప్పుడు మాతో వాళ్ళ నాన్నగారితో, మా ఇద్దరితో కూడా మా అమ్మాయితో ఒక స్నేహితుల కింద ఉండేవాళ్ళం. ఇలా చేయమని అంటున్నారు అంటే ప్రార్థన చేద్దాం బాబు నువ్వు వెళ్ళి అని చెప్పేసి పంపించాం. వాడు 2 సంవత్సరాలు 1 సంవత్సరంలో ఎంసీఏ పూర్తి చేసుకుని మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. ఫీజు కట్టక్కర్లేకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుడి సహాయం అలాగే ఉంటుంది. ఆయన మనకి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి భోజనం కాదని దేవుడు మాటలు వాగ్దానాలు మనకుంటాయి. అలాగుంటుంది. ఆయన ప్రేమ అటువంటిది. తన బిడ్డలను బాధపడినవాడు, అలా మమ్మల్ని బాధపడిచ్చేవాడు కాదు. కానీ ఎంతో భయంకరమైన పరిస్థితి అయినా సరే ఆ టైంకి మాకు తెలియదు. అంత మాకు ఆదరణగా ఉండేది. మా అబ్బాయి ఎంసీఏ పూర్తి అయిపోయింది. మేము ఎక్కడో అద్దెంట్లో ఉంటున్నాం రైల్వే స్టేషన్ దగ్గర. ఆ తర్వాత మా అబ్బాయి జాబ్ వచ్చింది, చిన్న జాబే. జాబ్లోనే ఏంటి ఫారినర్స్ అందరూ వచ్చి ఇంటర్వ్యూ జరుగుతుందన్నాడు. అమ్మ నేను దీనికి యుఎస్ వెళ్ళడానికి నాకు ఇంటర్వ్యూకి వచ్చారు అన్నాడు. అంటే బాబు నువ్వు వెళ్ళమ్మా, నువ్వు అక్కడ ఇంటర్వ్యూ చెయ్యి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం అని చెప్పేసి ఫోన్లోని ప్రతిదీ అడుగుతాడు, ప్రార్థన చేయమంటాడు, చెప్తే అప్పుడు నేను ప్రార్థనే, నేను మట్టుకే సుప్రభునే అడిగేదాన్ని. అలాగా మా బాబు వెళ్తుంటే అక్కడ గేట్ దగ్గర గేట్ మ్యాన్ ఉంటాడు కదా, ఈ అబ్బాయి ఏంటి అంతమంది పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంటుందట, చుట్టూ చాలా మంది పార్ట్నర్స్ అందరూ ఉన్నారట. ఇదేంటి అబ్బాయి వెళ్తున్నాడు, ఈ అబ్బాయికి ఇంటర్వ్యూ ఏమొస్తుంది అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు. అనుకున్నది కూడా తర్వాత చెప్తున్నారన్నమాట. వెళ్ళాడు, వెళ్ళి 1-2 గంటలు చేశారండి. ఆ 1-2 గంటలు కూడా నేను ఇక్కడ ప్రార్థనలో ఉన్నాను. నేను ఇక్కడ ప్రార్థనలో ఉంటాం, అక్కడ పిల్లాడు ఇంటర్వ్యూ చేయటం. వాడు ఎలా చేశానో నాకు తెలియదమ్మా, అంత బాగా చేశాడంటండి. వెంటనే సెలెక్ట్ చేశారు. బాబుని అమెరికా వెళ్ళిపోయాడు. ఏదైనా దేవుని కృప అండి, దేవుని దయ, ఆయన ప్రేమే అది, లేకపోతే ఏది సాధ్యం కాదు. ఎందుకంటే మేము పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు
అటువంటి స్థితి మా స్థితి మరి. మాది చాలా భయంకరమైన స్థితి. ఎంత భయంకరం అంటే నేను ఎంతమందికి ఆదరించి సహాయం చేశాను. ఒక పూట ఒకరు ఉన్నదా లేదా అనే పరిస్థితి. నా చెవులకున్న పోగులు కూడా అమ్మేసుకున్నాను. చెవి దిద్దులు కూడా అమ్మేసుకున్నాను. ఏమీ లేవు. ఒకసారి శుక్రవారం చర్చిలో చెప్తే సుజమ్మ గారు అనేవారు, బాధపడకండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు తప్పక అని అనేవారు. అటువంటి పరిస్థితి అస్సలు ఉన్నత స్థితిలో ఉన్న నేను శుభ్రంగా ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయాము. అప్పుడు మా బావ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి అక్కడి నుంచి మా పరిస్థితికి దారులు మార్గాలు దేవుడు చూపించాడు. ఏదైనా పేదరికం, అంత పేదరికంగా ఉన్న మేము మరలా పోగొట్టుకున్నది దేవుడు కొన్ని రెట్లు ఇచ్చాడు. ఇల్లు లేదు మాకు. ఇల్లు లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ, హౌస్ ఆఫ్ ప్రేయర్ పాస్టర్ గారు, అమ్మ ఇల్లు లేని వాడు చేతులు ఎత్తండి అన్నారు. అప్పుడు నేను మా వారు కూడా చేతులు ఎత్తాం. 2 ఇళ్ళు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా మా వారు చాలా పూజలు చేసేవారు. ఆయన పూజలు చేశారు కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు కాదు. రమ్మని ఎంతో సాక్ష్యాలు చెప్పుదాన్ని ఆయనకి. సాక్ష్యం చెప్తే బలపడతారు కదా అని దినకరణ గారు సాక్ష్యం పెట్టుకుని ఆయన రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పటికల్లా మళ్ళీ కట్టేసేదాన్ని. కట్టేసేసి ఆయన ఎక్కువ ఈ రైతు ఇవన్నీ వచ్చేవి. ఆ వ్యవసాయం గురించి అంతా అవన్నీ అంటే ఇష్టం. అవి పెట్టుకునేవారు అనమాట. ఆయన అయ్యేటప్పటికి నేను దినకరణ గారు సాక్ష్యం అయిపోగానే కట్టేసేదాన్ని. ఆయన రైల్వే స్టేషన్ దగ్గరే మా ఇల్లు వచ్చేసేవారు. అలాగొచ్చి ఒకసారి ఆయన నన్ను ఎప్పుడు కూడా ప్రతి వారం నన్ను తీసుకెళ్ళేవారు, చర్చకు తీసుకెళ్ళేవారు. మళ్ళీ నేను నడిచి వచ్చేస్తానేమోనని. ఎందుకంటే రావాలి వెళ్ళాలన్నా నేను నా దగ్గర డబ్బులు ఉండే కావు. అలాగ తీసుకొచ్చేవారు నన్ను. నా కోసం వచ్చేవారు, ఎప్పుడు ఆటంకపరిచేవారు కాదు. ఆయనగా పూజలు చేసుకునేవారు. అలా పూజలు చేసుకున్నా నేను మటుకు ప్రార్థన చేసుకునేదాన్ని. తండ్రి నువ్వే మార్చుకో ప్రభా, నన్ను మార్చుకున్న దేవుడు నువ్వు ఆయన మార్చుకోలేవా? మార్చుకుంటావు, నీ తట్టు తిప్పుకో అని. అది నీ చిత్తం తండ్రి ప్రభా, నేను చేయలేను కదా అనుకునేదాన్ని. అలాగ ఒకరోజు రైల్వే డ్యూటీ చేసుకుని వచ్చారు. యూనిఫామ్ వైట్ యూనిఫామ్ అయింది. నేను అప్పుడే దినకరణ గారు సాక్ష్యం పెట్టుకుని ఎప్పుడు కూడా ఆయన సాక్ష్యం పుస్తకాలు ఇచ్చేదాన్ని. సాక్ష్య పుస్తకాలు అన్నీ చాలా ఇష్టంగా చదివేవారు. అయితే ఆ రోజు వచ్చారు వైట్ బట్టలు వేసుకుని, వైట్ డ్రెస్లే ఆయనకి యూనిఫామ్ అంటే. ఆయన వచ్చారు, వచ్చి కూర్చున్నారు. కూర్చుని కాఫీ కల్పించాను. నాకు ఒక రిక్షా అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడు వాడు వచ్చి కూర్చునేవాడు అనమాట. వాడికి కాఫీ టిఫిన్లు అయ్యి పెట్టుతాడు. ఆయన వచ్చి దేవి వాళ్ళ ఇంటి సాక్ష్యం అని అడిగారు. ఎప్పుడైనా కూడా సాక్ష్యం అడుగుతుంటారు. ఆ సాక్ష్యం చెప్పేదాన్ని. ఈరోజు దినకరణ గారి సాక్ష్యం ఎంత అద్భుతం అండి. ఏం తెలుసా, ఒక జడ్జి గారట, ఆయనకి కళ్ళు లేవటండి, కళ్ళు పోయినాయట. పోతే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ కళ్ళు రావని చెప్పేశారట. అయితే ఆయన దినకరణ గారిది మీటింగులు జరుగుతున్నాయంట. ఆ మీటింగులకి వెళ్ళాడట. ఆయన వెళ్ళి ఆ లాస్ట్లో దినకరణ గారి దగ్గరికి వెళ్ళి నా కళ్ళు ఇలాగా పోయినాయి ఆయన అని ఆయన దగ్గరికి వెళ్ళి బాధపడితే ఆ దినకరణ గారు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు బొట్లు పడ్డాయట ఆయన మీద. ఆయన కళ్ళు వచ్చేసినాయటండి. ఇది అంత అద్భుతం కదా అంటే, అబ్బా చాలా అద్భుతం అనేసి అని ఆయన అనుకుంటున్నారట మనసులో. నాలో కూడా ఏదైనా అద్భుతం జరుగుతా అని అనుకున్నారట. ఎందుకు అనుకున్నారో కూడా తెలియదు. ఆయన మహాభక్తి, సాయిబాబా భక్తి ఆయనకి ఎక్కువ. నాకు సాయిబాబా దర్శనం కావాలి అనేసి అంట నిష్ట లక్షవారాలు ఇష్టం. అంటే స్వీట్ చాలా ఇష్టం. ఆ స్వీట్ కూడా వదిలేసి పూజ చేసేవారు. అంత భక్తి అనమాట. అప్పుడు ఆయన ఇలాగ అనుకునగానే ఏం చేశారు, కాఫీ ఇచ్చాను. ఆ కాఫీ పట్టుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి పెట్టి బాధపడుతున్నారు, ఇలా ఉగుర్చేస్తున్నారు ఏదోలాగా. ఏంటి ఇప్పుడే కదా బాగానే ఉన్నారు కదా, ఏమైంది మీకు, ఏమైందంటే బాబోయ్ ఇంకా మాట్లాడకుండా ఒగురుప అరుపుతారు. అలాగుండే ఏంటి బాబు ఏమైంది, నేను అనుకున్నాను హార్ట్ అటాక్ అని వచ్చేసిందేమో అని. యేసుప్రభు ప్రార్థన చేసుకోండి అనేసి అక్కడెక్కడ అన్ని బొమ్మలండి.
అటు వంక చూడొద్దు మీరు. ఒక్కసారి ప్రార్థన చేసుకోరా, ఒక్కసారి యేసుప్రభా దావీదు కుమారుడా వచ్చి నువ్వు కాపాడవా, రక్షించవా అనేసి నేను ఏడ్చేస్తున్నాను. ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి వెంటనే ఏం చేశానంటే పాస్టర్ గారికి ఫోన్ చేశాను. చెప్పారు విజయ్ కుమార్ గారికి, అమ్మ కంగారు పడకండి అని ఫోన్లో ప్రార్థన చేశారు. తర్వాత ఆయన మెల్లిగా తీసుకెళ్ళి, డ్రైవర్ అక్కడే ఉన్నాడు, చేతులు అన్ని ఇలా రాస్తున్నాడు. అప్పుడు మా అమ్మాయి కాలేదు, మా అబ్బాయి అక్కడ అమెరికాలో ఉన్నాడు. అమెరికా వెళ్ళిపోయాడు కదా, ఇంకా లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఊళ్ళో ఉన్న మా మరిది గారిని, మా తమ్ముడు వాళ్ళని అందరికీ ఫోన్ చేసేసాం. హాస్పిటల్లో జాయిన్ చేసేసాం. హాస్పిటల్లో జాయిన్ చేసేస్తే డాక్టర్ గారు ఇంకా కొన్ని గంటలే ఇంకా ఆయన లాభం లేదు అనేసి మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించేసుకోండి అంటే నేను గోల పెట్టి ఏడ్చేస్తున్నాను. మా నాన్నగారు కూడా చాలా కంగారు పడ్డారు. చాలా కంగారు పడి ఏమీ తోచలేదు, ఎవ్వరికీ ఏమీ తోచలేదు. నేను మట్టుకు బైబిల్ గ్రంథం పట్టుకెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు నాకు ధైర్యం చెప్తూ దేవుడు నాతో మాట్లాడారు. ప్రభా ఏంటి తండ్రి ఇలాగ ఎందుకు జరిగింది అని చెప్పేసి నేను చాలా ఏడ్చేస్తున్నాను బైబిల్ పట్టుకెళ్ళి. ఆయన అలా పడుకుని ఉన్నారంతే. అప్పుడు భయపడకు, మరణాన్ని తప్పించే యెహోవా నేనే అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి నేను ప్రార్థన చేసుకుని అలాగే బైబిల్ పట్టుకుంటానున్నాను. ఆయన అలా చూస్తూ ఉన్నాను హాస్పిటల్లో. ఈలోపు మా వాళ్ళందరూ వచ్చేసారు. ఒక్కొక్కరికి చేతికి ఒక ఇంజక్షన్ 3000 అట, ఈ చేతికి ఒక ఇంజక్షన్ చేస్తున్నారు. గాలి బ్లాడర్ బరస్ట్ అయిపోయిందటండి. ఆ గాలి బ్లాడర్ బరస్ట్ అయిపోతే బ్రతకరట. అలా చాలామంది బ్రతకలేదు అనేసి, ఈయనకి లాభం లేదు, బ్లీడింగ్ అయిపోతుంది అనేసి. అప్పుడు నేను ఆయన వీళ్ళ పాస్టర్ గారు అది వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. కానీ అందరం భయపడుతున్నాం. భయపడి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాం. దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నేను అలాగే ఉన్నాను. ఇంకా కొన్ని గంటలు టైం ఇచ్చారు. ఆ కొన్ని గంటల్లో కూడా నేను అలా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. తండ్రి నువ్వేనైనా తండ్రి నువ్వు ముట్టి స్వస్థపరచు నాయనా, నువ్వు ప్రాణం పోయి నువ్వు ఈ బిడ్డని ఒక సాక్షిగా నిలబెట్టుకో, నువ్వు ఒక అద్భుతం చెయ్యి, మా కుటుంబాలకే ఒక సాక్షిగా అనేక మందికి సాక్షిగా ఉంటారు అని నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థించి తెల్లవారులు కూడా ఆయన కొద్దిగా అంటే తెలివి వచ్చినంతసేపు ఉన్నట్టుకి ఆ తెల్లవారితే టైం అన్నమాట. ఇన్ని గంటలని టైం ఇచ్చారు. ఆ దేవుని మహాదయాన్ని కృపను బట్టి అన్ని గంటల్లో కూడా ఆయనకి ఏ ప్రమాదం జరగలేదు. ఆయన దేవుడు ఆ మరణం నుంచి తప్పించాడు. ఆ మరణం తప్పించడం యెహోవా వశం అని ఉంది. అట్టి రీతిగా ఆయన తప్పించారు ఆయన్ని. అప్పుడు దేవుళ్ళు ఆయనకి కొద్దిగా విశ్వాసం కలిగింది. కలిగినా కూడా ఆయనలో మట్టుకు మరలా అటువైపే ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పటికే మా ఇంట్లో అన్ని విగ్రహాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫోటోలు, గబగబా ఫోటోలు అన్నీ తీసేసాను. అవి తీస్తే మళ్ళీ మనసు ఎక్కడ మారిపోతాను. అవి తీసాక లోపలికి వచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత దేవి ఫోటోలు తీసావా అన్నారు తప్ప ఏమనలేదు. ఆయనకి మనసుకి ఇంకా కొంచెం యేసుప్రభు అంటే ఆయన లోపల ఇష్టం కలుగుతుంది. ఏమనలేదు. లేకపోతే అంతా అన్ని విగ్రహాలే. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఆయన కూడా నేను మెల్లిగా దేవుడి గురించి చెప్పాను. మా వాళ్ళందరూ వచ్చేసారు. దేవుడు ఎంతో అద్భుతం చేశాడు, ప్రాణం పోసాడు. దేవుడు నిజంగానే యేసుప్రభు ప్రాణం పోయేసాడు. నాయనా నువ్వే తండ్రి, నాయనా నువ్వు సజీవుడైన దేవుడు కదా తండ్రి, నువ్వు దావీదు కుమారుడు అంటే నువ్వు పలికావు కదా ప్రభు అంటే నిజంగానే వచ్చి ప్రాణం పోసారు. అది నేను ఎంతో గొప్ప సాక్ష్యంగా నేను అనేకులకు చెప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన యేసుప్రభులోకి ఎలా తెలుసుకున్నారంటే ఆయన సామాన్యంగా రారు. ఆయన కూడా ఇంకా ఈ గాలి బ్లాడర్ ఆ సర్జరీ చేయాలన్నారు, హైదరాబాద్ వెళ్ళాలన్నారు. ఈలోపు ఆయనకి తర్జన ఆయన ఎంత గొప్ప సాక్ష్యమో చెప్పేవారు. ఎంత గొప్పగానో అనేకులకు సాక్ష్యంగా ఉండేవాళ్ళం. అయితే ఎక్కడెక్కడికో మనం సాక్ష్యాలు తీసుకెళ్ళేవారు. ఆయనకి దేవుడు ఎలా తెలుసుకోవాలని అంటే ఆయన కూడా అయ్యో నేనేంటి ఇంతేలా చేశాను, వదిలేయాలా, నేను అలా మళ్ళీ యేసుప్రభుని గురించి తెలుసుకోవాలా అనే మనసులో తర్జన పడేవారట. అయితే ఆయనకి నాకు దర్శనం కావాలి, నాకు దర్శనం ఇస్తే నేను అవన్నీ విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి అనుకుని
మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున నేను ప్రార్థన చేసుకుంటాను లేచిపోతాను 3 గంటలకే. ఆయన కూడా లేచి ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు తెల్లటి వస్త్రాలతోటి పెద్ద వెలుగుతో గదంతా వెలుగట. ఆయన దర్శనం వచ్చిందటండి. అప్పుడు నేను నిజమైన దేవుడు నువ్వే ప్రభా అనుకొని ఇంకా అవన్నిటిని విడిచిపెట్టేశారు. అవన్నీ తీసేసాం. మొత్తం విగ్రహాలన్నీ తీసేసాం. ఆయన వచ్చిన తర్వాత ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆయనలో ఒకలాంటి ఒక సంతోషం, ఆనందం కలిగింది. ఆయన కూడా యేసు ప్రభువుని పూర్తిగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. ఆ సర్జరీ విషయంలో కూడా కొంచెం వాళ్ళ సర్జరీ చేసేటప్పుడు ఈ మత్తిచ్చే ఆ మత్తు ఆయనకి పూర్తిగా ఎక్కక చాలా బాధపడిపోయారట. బాధపడిపోయాక మళ్ళా యేసు ప్రభువుని పిలవటం మానేసి దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా అని పిలుచుకున్నారట. కానీ ఎవ్వరూ నాకు నా ప్రార్థన వినలేదు. అప్పుడు యేసయ్యా అనుకున్నాను. యేసయ్యా అనుకోగానే నా బాధ అలాగా తీసేసినట్టు అయిపోయింది. అంతే ఇంక అప్పటి నుంచి సంపూర్ణంగా ఇష్టంగా యేసు ప్రభువుని తప్పించి మరొక వైపు తను చూడలేదు. అంత బాగా ఆయన యేసు ప్రభువుని అంగీకరించారు. యేసు ప్రభువుని నమ్ముకోవటమే కాదు, నమ్ముకున్న నెలలోనే ఆయన ఒక ప్రేమాంజలి అనే పుస్తకం రాశారు. ఎంత భక్తిగా రాశారంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన నాలో కూడా అంత లేదేమో అనిపించింది. బైబిల్ గ్రంథం నేను రోజు చదువుకుంటానే ఉంటాను. 2 సార్లు పూర్తి చేసేస్తాను సంవత్సరానికి. కానీ ఆయన ఆ బైబిల్ గ్రంథం అలా చదవరు. ఆయన చదివారంటే అది బైబిల్‌లో లీనమైపోతారు. ఆయన భక్తి అంత భక్తిలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభువులోకి లీనమైపోయేవారు. అలా చదువుకునేవారు బైబిలు. అటు ఇటు తిప్పేవారు కాదు. బైబిల్ అంటే నేను మామూలుగా చదువుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నేను అలాగ వెళ్ళననేవారు. అలాగ ప్రేమాంజలి బుక్ రాశారు. పక్కన యేసు ప్రభు కూర్చున్నారట. ఆశ్చర్యపోయామనమాట. నెల రోజుల్లో ఆయన ఆ బైబిల్ అంతా మొత్తం రిఫరెన్స్‌లన్నీ చూసి, రిఫరెన్స్‌లన్నీ కూడా ఆ ప్రేమాంజలి బుక్‌లో పెట్టారు. అది వాట్సాప్ ప్రేయర్‌లో పాస్టర్ గారు దాన్ని చూసి మళ్ళా అదన్నీ బుక్‌లో ఎన్నో బుక్కులు తయారు చేసి అందరికి ఇప్పించారు. అలాగా యేసు ప్రభు చాలా ఆయన చాలా విశ్వాసంతో ఉండేవారు. చాలా భయభక్తులతో ఉండేవారు యేసు ప్రభు అంటేనే. ఆయన చేసి అప్పుడు ఆయన రిటైర్మెంట్ అలాగ నా కొడుకు పెళ్లి కూడా అయిపోయింది. కొడుకు, కోడలు మనోళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇల్లు లేదు మాకు. ఇల్లు లేకపోతే అప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాను. చర్చిలో మీరు ఒకటి అడిగి 2 ఇస్తారని అన్నారు కదా ప్రభా! మాకు ఒక ఇల్లు ఇప్పించవా అని. అటువంటి దేవుడు మంచి గృహం గాంధీనగర్‌లో ఇప్పించారు. అలాగే మాకు ఎల్బీ నగర్ అంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పెద్ద బిల్డింగ్ 18 గదులు బిల్డింగ్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఇంకా ఆయన జాబ్ చేసుకుని రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయానని అనుకోలేదు. ఆయన మళ్ళా మందిరం కట్టించారు. ఇందిరమ్మ గారు అని ఆవిడ ఉన్నారు సార్. చర్చ్ కట్టించిచ్చారు ఈయనే. అక్కడ చర్చ్ కట్టారు. ఆవిడకి స్థలం కొనిపెట్టి ఆవిడ ఇల్లు మేము కొనుక్కున్నాము. ఆవిడ మాకు మీ ప్రతాప్ నగర్‌లో ఒక స్థలం చూపించి, ఒక ఇల్లు చూపించండి. ఒక ఇల్లు కట్టించి పెట్టాలి మూర్తి గారంటే, మీరు మీ ఇల్లు కట్టే వరకు మేము ఆ ఇల్లు కొనుక్కున్న ఇంట్లోనే ఉండమన్నారు. అందులోనే ఆవిడ ఉండగానే ప్రతాప్ నగర్‌లో ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఆ ఇల్లుని ఆవిడ ఎలా ప్రార్థన చేసుకున్నారంటే, నాకు 200 గజం ఇల్లు, 100 గజం చర్చ్ కట్టుకునేలాగా దొరకాలి ప్రభువా అనుకున్నారట. అప్పుడు క్రిస్టఫర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆళ్ళ దగ్గరే సేవకుడే. ఆ అబ్బాయికి ప్రతాప్ నగర్ చూపించారట. అప్పుడు ఈయన మా తమ్ముడికి అటు వెళ్తుంటే అక్కడ స్థలం ఉందని ఆళ్ళ బావగారు చెప్తే, ఆ స్థలం కొనిపెట్టి అక్కడ మందిరం కట్టారు. ఆ మందిరంలో ప్రతి వారం ఒక సెక్షన్ ఆయనకి వాక్యానికి ఇచ్చేవారు. వాక్యం చెప్పేవారు. ఎంతో శ్రద్ధ భక్తులతో వాళ్ళ ఇల్లు, వాళ్ళ మందిరం కట్టించారు. అంత ఓపికతోటిని. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోలేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఎవరు పిలిస్తే అక్కడ సాక్ష్యాలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరం బండి అప్పుడు కారు లేదు మాకు. యానం అది తీసుకెళ్ళేవారు. యానం రమ్మంటే వెళ్ళేవాళ్ళం. బండి మీద వెళ్తుంటే అనేవారు, "దేవి మనకు ఒక కారు ఇస్తే బాగుండు కదా" అనేవారు. దేవుని కృప అండి. దేవుడు అది కూడా మనకు సహాయం చేయటానికి ఆయన చిత్తం ఎప్పుడప్పుడు చేస్తారు అని చెప్పి అనుకునేవాళ్ళం. మాకు కారు ఉండేది కాదు. బండి మీద తిరిగేవాళ్ళం. చాలా కొంచెం కష్టం అనిపించేది యానం అది వెళ్ళాలంటేనే. అయినా సరే సాక్ష్యం కోసం ఎక్కడికన్నా పరిగెత్తాలనుకునేవాళ్ళం. విజయవాడ రమ్మంటే ట్రైన్‌లో వెళ్ళిపోయేవాళ్ళం. లోపలికి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. సాక్ష్యం తాడేపల్లిగూడెం
ఇలా సాక్ష్యాలు చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఆయన అపార్ట్మెంట్ అప్పుడు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్ కట్టారు. అలాగా తనకు ఆ శక్తి దేవుడిచ్చాడు. అపార్ట్మెంట్ కట్టేసాం కదా, నాకేదో వచ్చేసినాయి కదా అని ఎప్పుడూ అనుకోలేదు. దేవుడేమో నాకు ముందు అనుకునేవారు ఆయన. ఎప్పుడు కూడా ఆయన ఆ యేసుప్రభులోనే ఎక్కువగా ఉండేవారు. అలాగా మరి మా కొడుకు అక్కడ అమెరికాలో ఉండడం, మా కుమార్తె ఏమో రాజమండ్రిలో ఉండడం, నా మనవలు చదువు వాళ్ళు కూడా రాజమండ్రిలో ఉండడం ఇలా జరిగింది. ఏ ఆర్థిక పరిస్థితి ఏదైతే మేము పేదరికంలో ఉన్నామో మమ్మల్ని దేవుడు ఉన్నత స్థితిలో పెట్టి అనేకులకు సహాయం చేసేలా చేశాడు. ఏదైనా దేవుని మహాదయ, ఆయన కృప. మేము ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాము. ఇలాగ దేవుడు ఎంతో ఆయన అప్పుడు దేవుడు వాగ్దానం హిజ్కియా గ్రంథంలో ఉంటుంది. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తానని. అలాగా ఆయనకి అలా 15 అప్పటికి ఆయనకు అయిన తర్వాత 15 సంవత్సరాలు అయ్యింది ఆయనకు వెళ్ళేలాగా. కరోనాలో 2019లో ఆగస్టు 25న చనిపోయారు. అనుకోకుండా సడన్గా అయ్యింది అది. తర్వాత మాకందరికీ కొంచెం మనోవేదన, అవి మర్చిపోలేని పరిస్థితుల్లో మేము వేరే చోటకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము దగ్గరలో ఇక్కడ శైలం వర్షిప్ మందిరం అని ప్రసాద్ పాల్ గారి చర్చికి వెళ్ళాము. ఇలాగే ఉండగా ఫస్ట్‌లో కొంత సాక్ష్యం మధ్యలో వదిలేశాను. మా కోడలికి పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు పుట్టకపోతే మేము ప్రార్థన చేసుకున్నాం. మాకు గర్భఫలం ఇచ్చి బహుమానం అని దేవుని వాగ్దానం వచ్చింది. ఆయనకి 2 పిల్లల్ని చూపిస్తున్నాడట. ఇద్దరిని పక్కన ఒకరిని ఎత్తుకున్నట్టు. దేవి నాకు 2 పిల్లల్ని చూపిస్తున్నాడన్నారు. అయితే దేవుడు అద్భుతం చేస్తాడండి అనుకున్నాం. అలాగే 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఆ బాబు, పాప అని. అలాగ బాబు జీవితం అక్కడ అమెరికాలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒకసారి మేము ఫ్లైట్‌లో వస్తున్నాం. ఫ్లైట్‌లో వస్తుంటే పిల్లలకి 6 నెల అనుకుంటానండి. కొంచెం సరిగ్గా గుర్తులేదు. ఫ్లైట్‌లో వస్తుంటే సరిగ్గా దుబాయ్ వచ్చాం. వేరే ఫ్లైట్ మారాం. అక్కడి నుంచి ఇంకా బాబు ఏడవటం మొదలుపెట్టాడు. విపరీతమైన ఏడుపు. అస్సలు ఆ గుక్క తిప్పుకోకుండా ఏడ్చేస్తున్నాడు. చాలా భయమేసేసి నాకు కంగారు వచ్చేసింది. ప్రభువా నువ్వు ఇచ్చావు బిడ్డలు. నువ్వే కాపాడుకో, నువ్వు బ్రతికించుకో, ఏమైనా కీడు జరగకూడదు. ఏమీ ఆగట్లేదు. హైదరాబాద్ వచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఎక్కడ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు దేవుడు నా ఏడుపు నుంచి కాపాడి అలాగే ఎంతగానో బిడ్డని రక్షించాడు. ఇలాగే ఎవరో ఇద్దరు ఆ ఫ్లైట్‌లో వస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొస్తుంటే ఆ అమ్మాయి ఏడుపు ఆపలేక అందులో ఫ్లైట్‌లోనే చనిపోయిందట. కానీ మాకు యేసుప్రభు ఉండబట్టే మా మనవడికి కీడు జరగకుండా కాపాడాడు. ఇలాగ నేను చెప్పాలంటే సాక్ష్యాలు చాలా ఉన్నాయి. చాలా అద్భుతాలు మేము చూసాము. మమ్మల్ని నిజంగా దేవుడు ఇలా నిలబెట్టాడు కేవలం ఆయన కృప, ఆయన దయ. చాలా ఎందుకంటే మా అమ్మాయి చాలా ఇదిగా ఉంటది. విశ్వాసంగా ఉంటది. చాలా తను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటది. అలాగే మా మనవరాలకి మంచి సంబంధం వచ్చింది. సప్రేర్ నిజం గారి తమ్ముడు గారి కొడుకు. అనుకోని విధంగా అంత మంచి కుటుంబం. వాళ్ళందరూ భక్తులే. యేసుప్రభు భక్తులే. మేము యేసుప్రభుని అడిగేవాళ్ళం. ఈ బిడ్డలకు మంచి వివాహాలు జరగాలి, మంచి బిడ్డలు కావాలి, విశ్వాసం కలిగిన బిడ్డలు రావాలి. మేమేమి ఎత్తుక్కోకూడదు, కష్టపడకూడదు అనుకునేవాళ్ళం. అలాగే మేమేమి ఎత్తుక్కోలేదు, కష్టపడలేదు. వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయిని మా మనవరాలికి ఇచ్చారు. ఆ కుటుంబం కూడా ఎంతో మంచిగా మాతో మేము కలిసి ఉంటున్నాము. అట్లీగా మా మానవుడికి కూడా మంచి అమ్మాయి వారి ద్వారానే, రమణ గారి ద్వారానే, మా అమ్మాయి గారి వెంకట గారి ద్వారానే మంచి బిడ్డని ఆ బిడ్డడికి ఇచ్చారు. ఆ బిడ్డడి జీవితం అది రీసెంట్‌గా మ్యారేజ్ అయింది అబ్బాయికి. అలాగే మా మనవరాలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. ఇలాగ అన్ని దేవుడు చేసిన కార్యాలు ఇవి చెప్పలేను నేను. చాలా అద్భుత కార్యాలన్నమాట. అలాగ ఆశ్చర్యకరంగా మా జీవితాలు నిలబెట్టారు. నిజంగా ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తాను. కన్నీటితో ప్రార్థన చేసుకుంటాను. నువ్వే ఉన్నావు తండ్రి అని. ఆ సమస్య నాకు మబ్బుగా విడిపోతది. అలాగ దేవుడు ఎంతో అద్భుతకరంగా మమ్మల్ని నిలబెట్టాడు. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు నా ద్వారా, మా అమ్మాయి ద్వారా మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడి కుటుంబం, మా చెల్లెల కుటుంబం అందరూ రక్షింపబడ్డారు. నేను బొట్టు తీసేశానని నా బంధువులందరూ కూడా బొట్టు తీసేసావు, నువ్వు ఏదోలా ఉన్నావు అని ఎవరింత బొట్టు పెట్టుకున్న దాన్ని
ఇన్ని వస్తువులు వేసుకునేదాన్ని. లక్ష్మీదేవిలా ఉన్నావనేవారు. తర్వాత నువ్వు బొట్టెందుకు తీసేసావంటే, ఆ బొట్టు ఒక సాక్ష్యంగా నాకు ఉండేది. నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్పడానికి. అలాగ నేను ధైర్యంగా బొట్టు తీసేసాను. బొట్టు తీయడానికి భయపడలేదు నేను. ఆయన కూడా అనేవారు కాదు. ఇలాగా మా బంధువుల్లో చాలామంది యేసుప్రభువుకి సాక్ష్యం చెప్పడానికి నాకు దేవుడిచ్చిన దేవుని కృప. ఇలాగ అనేక మందికి సాక్ష్యం చెప్తూ ఎంతోమంది అన్నమాట. మా ఇంట్లో పనమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి కూడా చెప్పి సువార్త చేస్తే ఆ అమ్మాయి నమ్ముకుంది. ఇలాగ అందరూ నమ్ముకోవడం కొంతవరకు చాలామంది ఇలాగ సాక్ష్యం దేవుడికి ఎంతో ఇష్టమైన ఇష్టం దేవుడికి సాక్ష్యం అంటే అని అనుకునేదాన్ని. ఎవరికన్నా కూడా నేను సాక్ష్యం అలాగే చెప్పాను. నేను చర్చికి తీసుకెళ్ళినాను. ఇంకా టైం తీసుకుంటే బాగుండు అనుకునేదాన్ని. అలానే అక్కడ వాక్యానికి వాక్యానికి మళ్ళా టైం సరిపోదని ముగించేదాన్ని. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసేవారు. ఎంత గొప్ప సాక్ష్యం, మీరు ఎలాగ నిజంగా మళ్ళాని ఎంతగా మీరు పట్టుకున్నారు, అది మాకు చేత కాదనేవారు. అవసర ప్రేయర్లో ఆవిడైతే నిజంగానే నన్ను దేవి గారనే పిలిచేవారు. నన్ను ఎస్తేరని ఎవరు ఎస్తేరని పిలిచేవారు కాదు. నా పేరు మంగాదేవి. అయితే నన్ను ఎస్తేరని అవసర ప్రేయర్ పాస్టర్ గారు పెట్టారు. నా భర్త గారు ఏ స్మిత్ గారు సత్యనారాయణమూర్తి, ఆయన పేరు సోలం రాజు అని పెట్టారు. సాల్మన్ రాజు అని పెట్టారండి. అలాగా ఆయన పేరు అలాగా నా పేరు అలాగని నా దగ్గరికి వచ్చేవారు, ప్రార్థన చేయించుకునేవారు. అవసర ప్రేయర్లో కూడా సాక్ష్యాలు చెప్పించేవారు. ఇలాగ ఎన్నో మేలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు. యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన సత్యం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అనేది అక్షరాల నిజం. ఆయన మార్గం ఏంటో, ఆయన సత్యం ఏంటో, ఆయన జీవం ఏంటో మనం తెలుసుకున్నాము. ఎంతగానో నేను యేసుప్రభుని చాలా భక్తిగా నేను ప్రార్థించుకుంటాను, విశ్వాసంగా ఇప్పటికీ నేను తెల్లవారుజాను మోకాళ్ళు వేస్తాను. 1 గంట సేపు నేను మోకాళ్ళలోనే ఉంటాను. అందరూ అడుగుతారు, మీరు మోకాళ్ళు ఎలా చేసి ప్రార్థన చేస్తారు? దేవుని దయ, ఆయన శక్తి, ఆయన బలం అనుకుంటాను నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను. నాకు స్పాండిలైటిస్ వచ్చింది. డాక్టర్ గారు అమ్మ నువ్వు వంగకూడదు, మెడలు వంచకూడదు, నువ్వు కింద కూర్చోకూడదు అని డాక్టర్లు ఎన్నో చెప్పారు. అయినా సరే నాకు మోకాళ్ళు వేస్తే కానీ నాకు ప్రార్థన చేసుకున్నట్టే అనిపించదు. అలా ప్రార్థన చేసుకుంటాను. అలాగ దేవుని మహాదయ ఆయన కృపను బట్టి ఈరోజు 2 కార్లు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. మరి పోగొట్టుకుని చెప్పాలి అనుకుంటే నేను ఎంత అయితే పోగొట్టుకున్నామో అంత ఇచ్చారు. నా బిడ్డలు, నా మనవలు అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ దేవుళ్ళ విశ్వాసంలో ఎదుగుతున్నారు. అలాగ దేవుడు చేసిన గొప్ప మేలు నిన్న చెప్పలేము. ఎంతన్నా ఆయనకు కృతజ్ఞత కలిగినే ఉండాలి. ఎంతో మేలు చేసినవి యేసుప్రభు దయను బట్టి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఈ బ్రదర్ గారు వచ్చారు, నాకు తెలియదు, హైదరాబాద్ అట. మేము యూట్యూబ్లో ఇలా సాక్ష్యం చెప్తామని మేము అనుకోలేదు. అంత విశ్వాసంతో వచ్చి ఇలాగ ఎంతమందిని నిజంగా ఇలాగ చెప్తే లోకం అంతటికి సాక్ష్యం తెలుస్తుంది కదా అని నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేయగానే నాకు మీరు సాక్ష్యం చెప్తారమ్మా అని జేమ్స్ గారు అడిగారు. తప్పకుండా చెప్తాను. అలా హైదరాబాద్ నుంచి వచ్చారట. ఆ సిస్టర్ గారు, బ్రదర్ అని వారు రావడం ఎంతో గొప్ప అద్భుతం. ఆయన కూడా వారిని అలాగ దేవుడు సేవలో వాడుకుంటున్నారు. ఎవరు ఇలా చేస్తారు? అలాగ మమ్మల్ని సాక్షిగా మమ్మల్ని మాట్లాడటానికి యూట్యూబ్లో మా సాక్ష్యం అందివ్వడానికి ఆయన చేసిన ఆ తలంపుని బట్టి కూడా వారికి కూడా నా వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన కాక. ఆమేన్. చాలా వందనాలమ్మా, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ప్రైజ్ లార్డ్. సో ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామం మహింపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. సో మీ సిస్టర్, మీ సాక్ష్యం వింటే మీరు చాలా నిష్ట కలిగిన హిందూ, మీరు కానీ మీ భర్త గారు కానీ మీ ఇంటి వారందరూ కూడా. సో మీరు చూసుకుంటే సోమవారం మీరు శివుడి పూజలు, మంగళవారం ఆంజనేయ స్వామి పూజలు, బుధవారం అయ్యప్ప స్వామి పూజలు, గురువారం షిరిడి సాయిబాబా పూజలు, శుక్రవారం లక్ష్మీదేవి పూజలు, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ. అంటే ఇంత నిష్టగా ఉపవాసాలతో మీరు నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. సో మరి ఎప్పుడైతే మీరు యేసుప్రభుని నమ్ముకున్నారో, ఈ విగ్రహారాధన అంతా విడిచిపెట్టి యేసుప్రభుని నమ్ముకున్నారో, సో మరి ఇంకా మీ కుటుంబంలో నమ్ముకొని వారు ఉంటారు కదా, ఫ్రెండ్స్లో కానీ కుటుంబాల్లో కానీ, మరి వారు మిమ్మల్ని వ్యతిరేకించారా?
అంటే ఏంటే నువ్వు ఎంత భక్తి చేసి ఇన్ని పూజలు చేసి నువ్వు వెంటనే అందులో దిగిపోయావు అనేవారు. నేను ఎందులోకి దిగిపోలేదు, నేను యేసుప్రభు నమ్ముకున్న నిజమైన దేవుడు తెలుసుకున్నాను. అంటే ఎందుకే బాబు మతం మార్చేసుకున్నావు అని కూడా మా ఫ్రెండ్స్ అదే అనేవారు. అంటే మా వాళ్ళు అనేవారు. కొంత వాళ్ళకి బాధ అనిపించేది. ఆ తర్వాత వాళ్ళు మేము ఎలాగ దేవుళ్ళో ఎదుగుతూ మేము ఎలాగ ఆశీర్వదింపబడ్డామో తెలుసుకుని వాళ్ళే మళ్ళా ఏమి అనేవారు కాదు. ఇక కొంతమంది మా సిస్టర్స్ అది కూడా నన్ను బట్టి మా అమ్మాయిని బట్టి తెలుసుకున్నారు. వాళ్ళు కూడా దేవుళ్ళ బాగా ఆశీర్వదింపబడ్డారు. ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో మా వాళ్ళు కొంచెం శ్రమల్లోనే ఉన్నారు. దానికి దీనికి కూడా వ్యత్యాసం కనపడుతుందండి. ఆ రకంగా వాళ్ళందరూ యేసుప్రభు గొప్ప దేవుడు అని తెలుసు. నన్ను ప్రార్థన చేయమనేవారు, ప్రార్థన చేయించుకునేవారు. మా అమ్మాయి చెప్పేవారు, ఇలాగ ప్రార్థనలు మట్టుకు చేయించుకునేవారు. ఆ రకంగా ఇంకా వాళ్ళు ఏమి మాట్లాడడానికి అవకాశం లేకుండా దేవుడు గొప్ప కార్యం చేశారు. అవునండి, దేవుడు. చాలా వందనాలు సిస్టర్. మీ సాక్ష్యం వింటే ఎప్పుడైతే ఆ విజిలెన్స్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు ఈ ఆస్తి గురించి అని అన్నప్పుడు మీలో ఒక భయం కలవరం పుట్టినప్పుడు అప్పుడు మీరు మీ అమ్మాయి చెప్పడం ద్వారా మీరు యేసుప్రభుకి ప్రార్థన చేశారు. సో అక్కడ మీరు యేసుప్రభు యొక్క అద్భుతాన్ని లేదా ఆయన మీ ప్రార్థన విని మీకు సమాధానం అంటే మీరు ఇది సహాయం చేస్తే నమ్ముకుంటాను అని మీరు తీర్మానం తీసుకున్నారు. ఎవ్వరూ మమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోవాలి అలాగ తండ్రి చేస్తే మటుకు నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అనుకున్నాను. సో అలా దేవుడు గొప్ప కార్యం చేయడం బట్టి అక్కడి నుంచి మీకు యేసు ప్రభువుల విశ్వాసం అనేది మొదలైంది. ఇప్పుడు సిస్టర్, ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. మాట్లాడితే ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, ఏదో ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. సో దాని అర్థం హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా, ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీరు కూడా ఒకప్పుడు హిందూ కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, మీరు డబ్బులు తీసుకొని యేసు ప్రభుని నమ్ముకున్నారా? అసలు ఆ సమస్య లేదండి. అని మేము డబ్బులు ఇవ్వడం అనేది తీసుకోవడం అనేది మాకు దేవుని నామానికి అవమానకరం అండి. మేము అసలు ఆ రకమైన భక్తి మాది కాదండి. మా భక్తి అంతా ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము కూడా అనేక మంది పేదలకి అనాథ పిల్లలకి బట్టలు ఇవ్వడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, ప్రతి సంవత్సరం కూడా మా బాబు పుట్టినరోజుకి 50 మంది 40 మంది ఉంటారు, పిల్లలకు బట్టలు, బ్యాగులు, పుస్తకాలు వాళ్ళకి అన్ని చేసి ఇస్తాం తప్ప ఎవ్వరు పేదవాళ్ళంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను బట్టలు కొని అందరికి పంచుతాను అంతే తప్ప మేమేం దేవుడు మమ్మల్ని ఎప్పుడు పెట్టి చేయగానే చేసేది తప్ప చేయి చాచి చేయలేదండి. అందరికి హెల్ప్ చేస్తామండి. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సహాయం చేస్తాం. ఇదండి. సో ఇది కేవలం పుకారే అయితే అంతే అండి. అలాగా ఎవరో తీసుకున్నారు అనేది అది మరి అది దేవుడికి అవమానం అవుతుంది తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పని మేము చేయలేదండి. మాకు అవసరం లేదండి. మేమే ఇతరులకు పెట్టాలకు తప్ప మేము తీసుకోవాల్సిన అవసరం మనకి లేదండి. చాలా సంతోషం సిస్టర్. అయితే ఇప్పుడు సరే మీరైతే తీసుకోలేదు, మీకు ఎవరన్నా అలాగా తారసపడ్డారా, ఇలా ఇస్తాము మీరు రండి అని? లేదండి, ఎవరు రాలేదు. ఓకే. సో ఇది కేవలం పుకార్. అంటే ఇంతమంది హిందువులు నిష్టగా పూజలు చేసేవారు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు అని ఇది ఒక పుకారు, అంటే డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు అనే ఒక పుకారు లేపుతున్నారు. సో అది కేవలం పుకారే, మీకు అలాంటిది ఏం జరగలేదు అంటారు? లేదండి, అది కేవలం పుకారే అండి. అది మాకు మట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. ఓకే. లేదు ఏమన్నా మనకు అవమానం ఉంది అలాగా. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానం ఇచ్చారు. అయితే సిస్టర్, ఇప్పుడు ఆ విజిలెన్స్ వాళ్ళ నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడడం వల్ల మీకు విశ్వాసం అనేది మొదలైంది. కానీ ఎప్పుడైతే మీ భర్త గారికి ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చిందో, సో అప్పుడు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్పగా స్వస్థత ఇచ్చాడు. మామూలుగా అయితే అది ఎవరు అంత ఈజీగా దాని నుంచి బయటపడరు అన్నారు. ఎంతో మంది చనిపోయారటండి. ఈ గాలి బ్లాడర్ ఆయన వచ్చిన పరిస్థితి కూడా అటువంటిది. గాలి బ్లాడర్ బస్ట్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోవటం, ఇదంతా కూడా భయంకరమైన పరిస్థితి అండి. ఆయన బ్రతకరని డాక్టర్లే చెప్పేశారండి. కానీ యేసుప్రభు ఆయన ప్రాణం పోసి ఆయన సాక్షిగా నిలబెట్టుకుని ఆయన నమ్ముకునేలా చేసి ఆయన అనేక మందికి సాక్షిగా నిలబెట్టుకున్నారండి.
సో అక్కడి నుంచి మీ విశ్వాసం బలపడింది. బాధపడింది. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానం ఇచ్చి మా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. సో ప్రైజ్ లార్డ్ సిస్టర్. సో విన్నారు కదా సిస్టర్ మంగాదేవి గారి అద్భుత సాక్ష్యాన్ని, సిస్టర్ ఎస్తేర్ గారి సాక్ష్యాన్ని. మరి తన జీవితంలో తను ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో తను పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు చేస్తూ మరి తన ఇష్ట దైవాలను కొలుస్తూ పుణ్యక్షేత్రాలకు వెళ్తూ తను తన భర్త ఇద్దరు తన కుటుంబం అంతా సంతోషంగా మరి వారు విగ్రహారాధన చేస్తూ ఉన్న సమయంలో మరి వారికి ఎంతో భయంకరమైన అనారోగ్యాలు కానీ తర్వాత భయాలు కానీ నష్టాలు కానీ కలిగినప్పుడు మరి వారు యేసుక్రీస్తు ప్రభువుని మరి తన కుమార్తె ద్వారా వారు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసి వాళ్ళని స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించి మరి వారిని ఉన్నత స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఉంచారు. కాబట్టి మీరు కూడా ఏదో కారణం వల్ల ఏదో సందేహాల వల్ల ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా ఉంటే ఈరోజే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు చెంతకు రండి. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వేడుకుంటే మీ సమస్యలు కూడా తీర్చి మిమ్మల్ని కూడా ఆశీర్వదించి మీకు కూడా స్వస్థత దయచేసి మిమ్మల్ని కూడా ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి రక్షించే గొప్ప ప్రేమ గల సజీవమైన దేవుడు మీ కొరకు సిద్ధముగా చేతులు చాపి ఉన్నాడు. కాబట్టి సిస్టర్ మంగాదేవి గారి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేయడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. సో మీ హృదయాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా మీ హృదయంలోకి ఆహ్వానించమని కోరుకుంటూ, అలాగే ఈ సాక్ష్యము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. మీరు ఆత్మీయంగా బలపడుటకు ఈ సాక్ష్యము మీకు బలమైన ఒక కారణంగా ఉంటుందని నమ్ముతూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా నంబర్ కాల్ చేయండి. మా ద్వారా 1000 మంది మీ సాక్ష్యం విని ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ వారు కూడా ఆత్మీయంగా బలపరచలాగున ఈ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.